మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్లో అమెరికాకు కానీ ఇజ్రాయెల్ కానీ ప్రధాన శత్రువు ఇరాన్. ఇక్కడ మనం చూస్తే కనుక సౌదీ అరేబియా ఇంట్రెస్ట్లకి ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్కి ఇరాన్ ఒక పెద్ద థ్రెట్ అనమాట. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాని ఇజ్రాయెల్ని ఇరాన్ కూడా పెద్ద శత్రువులుగా భావిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇరాన్ అమెరికాని బిగ్గర్ సాతానని, అదేవిధంగా ఇజ్రాయెల్ని స్మాలర్ సాతానని పిలుస్తుంది అనమాట. మధ్యప్రాచ్యంలో ఇరాన్ వల్లే ఎక్కువ అలజడులు జరుగుతున్నాయని చెప్పి అమెరికా అభిప్రాయం. ఉదాహరణకి హమాస్కి సపోర్ట్ చేయటం, హెజ్బుల్లాకి సపోర్ట్ చేయటం, హౌతీస్ సపోర్ట్ చేయటం, ఇవన్నీ ఒక పక్కనుంటే మరో పక్క ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాన్స్ అనమాట. మనందరూ తెలుసు రీసెంట్గా అమెరికా B-2 బాంబర్స్ వాడి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ పైన అటాక్స్ కూడా చేసింది. అయినా కానీ అమెరికాకి సరిపోవట్లేదు. 2 సంవత్సరాల క్రితమే I2U10 అమెరికా ఒకటి స్టార్ట్ చేసింది. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA ఇది కూడా ఇరాన్ని చెక్ పెట్టడానికే. ఇరాన్ యొక్క కన్జర్వేటివ్ నేచర్ కావచ్చు, ఇరాన్ యొక్క ప్రవర్తన కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం కావచ్చు అమెరికాకి నచ్చట్లేదు అనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే ఇరాన్ అనేది ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోనే పెద్ద థ్రెట్. ఇరాన్లో ప్రో వెస్ట్రన్ రెజిమ్ తీసుకురావాలి. 1979 ముందు ఎటువంటి ప్రభుత్వం అయితే ఉందో అలాంటి ప్రభుత్వం ఇరాన్లో తీసుకురావాలని అమెరికా కోరిక. మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనం కొనసాగాలంటే ఇరాన్ని ఆపాలి, ఇరాన్ని కంట్రోల్ చేయాలి. దీంతో పాటు ఇరాన్ ఇప్పుడు చైనాతో చాలా క్లోజ్ అవుతుంది. చైనా అనేది ఇరాన్కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అమెరికాకి అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ చైనాని చెక్ పెట్టాలి. దాంతోపాటు ఇరాన్ చైనా రీసెంట్గా 25 సంవత్సరాలకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యం సైన్ చేసుకున్నాయి. దీనివల్ల అమెరికాకి నష్టం జరుగుద్ది, ఇరాన్ పెరుగుద్ది అనమాట. అది కూడా అమెరికా కోపం. అన్నిటికన్నా ఎక్కువ ఇరాన్ పాకిస్తాన్ ఇదంతా మనం చూస్తే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ బెల్ట్లో ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రమ్ ఎయిర్ బేస్ అనేది ఉందన్నమాట. అమెరికా మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, తాలిబాన్ దగ్గర నుంచి ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటానని ప్రకటించింది. అది కూడా ఎందుకు అంటే ఇరాన్కి చెక్ పెట్టడానికి. దాంతోపాటు ఇరాన్ దగ్గర ఉన్న చాబహార్ పోర్ట్ ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఇరాన్ మళ్ళీ స్ట్రాటజికల్గా స్ట్రాంగ్గా వద్దాం, వ్యూహాత్మకంగా ఇరాన్ మళ్ళీ పైకి వస్తామన్న అమెరికా భయం. మధ్యప్రాచ్యంలో ఇరాన్ చెక్ పెడితే అమెరికా అక్కడ రారాజు అవుతుంది. అమెరికా ఏది చెప్తే అది ఉంటుంది అనమాట. మనం చూస్తే ఇక్కడ వెనిజులాని ఎందుకు నికోలస్ మదురోని ఎత్తుకుపోయింది అంటే, నా బ్యాక్యార్డ్లో అంటే లాటిన్ అమెరికా నాది, నా దగ్గర ఎవరన్నా అతిగా చేస్తే వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తానని అమెరికా పాఠం చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ని కూడా ఒక దారి తీసుకొచ్చుకుంటే అమెరికాకి ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకుందామని, ముఖ్యంగా చైనా, రష్యా ఈ ప్రాంతంలోకి రాకుండా చెక్ పెడదామని చెప్పి అమెరికా భావన అనమాట. సో దీనికోసం డొనాల్డ్ ట్రంప్ ఎంత దూరమైన వెళ్తాడు, ఆయన పదవి అయ్యేలోపు. అంతెందుకు వచ్చే 1 మాసం 2 మాసాల్లో ఇరాన్ దారికి రాకపోతే కనుక ఇరాన్ పైన మిలిటరీ స్ట్రైక్స్ తప్పనిసరిగా మనకు కనిపిస్తాయి.